గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మేము స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి అయితే వెళ్ళొచ్చామన్నమాట. సో యాక్చువల్గా 7కే బుక్ చేసుకున్నాము, అంటే 2 days బ్యాక్ మార్నింగ్ 7 AM బుక్ చేసుకున్నాము. 20 days బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. సో పొద్దున్న 7కే లేచి వెళ్ళిపోయామన్నమాట. మా ఫ్రెండ్ గారు అయితే అలారం పెట్టుకున్నాడు కానీ లేవలేదు, హ్యాండ్ ఇచ్చాడనమాట. 7కి వచ్చి నన్ను లేపారే, లేరా లేరా టైం అయిపోతుంది. సో మేము వెళ్ళగానే 3D గ్లాసెస్ ఇచ్చారు. థియేటర్ మొత్తం ఫుల్ ఉంది. మేమే లాస్ట్ పోయింది స్క్రీన్లోకి. మేము పోయింది లాస్ట్ అయినా సరే అక్కడ యాడ్స్ నడుస్తున్నాయి. సో అమ్మయ్య అనుకున్నాను అనమాట నేను. కమింగ్ టు మూవీ, చాలా డేస్ అయింది పీటర్ పార్కర్ని స్క్రీన్ పైన చూసి, చాలా డేస్ అయింది. సో ఐఎమ్ హ్యాపీ ఈరోజు చూసేసాను అనమాట. మీకు అతని యాక్టింగ్ గురించి తెలుసు, ఎంత బాగా యాక్ట్ చేస్తాడు, ఎంత బాగా ఎమోషన్ చూపిస్తాడు అనేది మీరు చాలా సీన్స్లో చూసే ఉంటారు. సో యాక్చువల్లీ మొత్తం డిప్రెషన్. ఇప్పుడుండే జనరేషన్కి అయితే సలార్ లాంటి ఫైట్లు కావాలి, లేదా డిప్రెషన్ లాంటి డ్యూడ్ కావాలి. సో ఈ మూవీ మనకి డిప్రెషన్. ఓకే, మన పీటర్ పార్కర్ డిప్రెషన్లో ఉండి ఏడుస్తూనే ఉంటాడు, ఏదేదో జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి తలకాయ పట్టుకున్నాడు, తల పట్టుకొని ఏడుస్తూనే ఉంటాడు. సో దట్ ఈజ్ సినిమా. డిప్రెషన్ ఈజ్ సినిమా ఫర్ దిస్ జనరేషన్ గైస్. అంతే అంతే. యాక్షన్ సీన్స్ అంటారా, యాక్షన్ సీన్స్ మనం చూసి 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 బోర్ కొట్టేసింది గైస్. కార్లు, ఆ ఫైటింగ్లు, గాల్లో ఎగరడాలు, ఆ స్వింగులు, ఆ వెబ్. సో కమింగ్ టు జెండయా, ఇట్లా జెండయా అట్లా కనపడగానే నా మైండ్లో అది ఎక్కిపోయింది. ఇంకా ఇన్స్టాలో చూసి 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 మనోడు ఇంకా ఆమెను చూడగానే ఇంకా డిప్రెషన్లో పోతాడు కదా, ఇట్లా చూడగానే ఇంకా అయిపోయా. డ్యూడ్ బీజిఎం రన్ అవుతుంది. అన్నిసార్లు చూసిన ఇన్స్టాలో. ఆ తర్వాత వేరే వాడు, అదే జెండయా బాయ్ ఫ్రెండ్, టామ్ కాదు, పీటర్ పార్కర్ కాదు, జెండయా బాయ్ ఫ్రెండ్, వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారనమాట. నాకే చాలా బాధ తీసింది. నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళ మెళ్ళ కూర్చున్నాయని ఫీల్ అవుతాను ఏంటండి? మరి పీటర్ పార్కర్ ఎలా తట్టుకున్నాడో నాకు తెలియదు. ఆ సీన్లో నాకు తారరారరా తారరారరా అదే రన్ అయిపోయింది. సో వాళ్ళిద్దరు డిప్రెషన్ నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వచ్చింది, సెకండ్ హాఫ్ సాడీ సింక్, స్ట్రేంజర్ థింగ్స్ మ్యాక్స్, మన మ్యాక్స్ వచ్చేసింది. క్యూట్ ఎంట్రీ సీన్ కార్లో ఉంటుంది. జస్ట్ అంటే ఎంట్రీ సీన్ అంటే పెద్ద ఎలివేషన్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి, జస్ట్ ఏ హ్యూమన్ బీయింగ్ లాగా చూపిస్తారు. బట్ మీకు తెలుసు కదా ఆమె ఎంత క్యూట్గా ఉంటుంది అనేది. షీఈ్ వెరీ క్యూట్. అదే ఫస్ట్ చూపించడంలోనే ఎంత క్యూట్ ఉందో కార్లో. ఆ తర్వాత పెద్దగా ఎలివేషన్ ఏం లేదు, తనకేదో పవర్ ఉంటుంది. స్పాయిలర్స్ ఎందుకులే. ఓకే, తన ఇంట్రడక్షన్ అనుకోండి సినిమా. సెకండ్ హాఫ్ తన ఇంట్రడక్షన్ అంతే. తను ఏంది, ఏం చేస్తుంది, స్పైడర్ మ్యాన్కి సాడీ సింగ్కి లింక్ ఏంటి అనేది ఈ సినిమా. ట్రైలర్లో ఏముంటే అదే సినిమాలో ఉంది, దానికి మించి ఎక్కువ లేదు, తక్కువ లేదు. ట్రైలర్లో ఏం సీన్స్ ఉంటే అవే సీన్స్ ఉంటాయి. అండ్ జైల్లో నేను నింజాస్తో ఫైట్ ఎక్స్పెక్ట్ చేశా. ఓకే, బాగుంది. బట్ ఒక షాట్ ఉంటుంది, అట్లా స్పైడర్ మ్యాన్ వస్తూ ఉంటాడు, ఇట్లా నింజాలంతా అట్లా వస్తూ ఉంటారు. ఆ సీన్కి జై అని లెగుద్దాం అనుకున్నా. ఆ సీను అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. జైల్లో ఫైట్ ఉంటుంది, నింజాస్ ఫైట్ ఉంటుంది, కానీ ఆ సీన్ నాకు ఏంద్రా ఈ షాట్ పడితే పెద్ద స్క్రీన్లో చూడాలరా అని అనుకున్నాను. అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది, ఇంకంతే. ఫైట్లో ఉండదు ఆ సీను. ఏందోలే. సినిమా నాకు నచ్చిందా అంటే నచ్చింది, నచ్చుతుంది. ఎవరికి నచ్చుతుంది అంటే స్పైడర్ మ్యాన్ అంటే పడి చచ్చే వాళ్ళకి నచ్చుతుంది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అది యాక్టింగ్ చేస్తుంటే వాడి ఎమోషన్ మనం ఫీల్ అవుతాం చూడు, సో అలాంటి వాళ్ళకి నచ్చుతుంది. అన్ని మార్వెల్ ఫ్యాన్స్ చూసిన వాళ్ళకి అండ్ ఎక్కువ యాక్షన్ సినిమాలు చూసే వాళ్ళకి ఇది పెద్దగా నచ్చదు. ఓన్లీ స్పైడర్ మ్యాన్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళకి బాగా నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తారు. ఆ డిప్రెషనే మనకు చాలు, ఆ డిప్రెషన్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రాంగ్ మార్క్ పెట్టేసి డిప్రెషన్ టిక్ మార్క్ పెట్టేయండి. సినిమా చూడండి,
డిప్రెషన్ లేకపోయి సావండి. ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. విజువల్స్ బాగున్నాయి. అండ్ దీన్ని చూడాలంటే ముందు సినిమాలు చూడాలనా అని అట్లే అంత పెద్దగా సింక్ ఏం లేదు. చూసేయండి అంతే. మీకు కావాలంటే నేను చెప్తాను మీరు ఎందుకు చూడాలంటే, ఏదో కారణం వల్ల వీడిని ప్రపంచంలో అందరూ మర్చిపోయి ఉంటారు. అంతే. వాడంటే ఎవరికి తెలీదనమాట. ఎవరికి ఒక్కరికి కూడా తెలీదు. ఒక్క డాక్టర్ స్ట్రేంజ్ ఆయనకు తెలుసో తెలీదో నాకు తెలీదు కానీ అంతే. మీరు పోయి చూసేయండి అంతే. అసలు ప్రీవియస్ పార్ట్స్తో అసలు సంబంధమే లేదు. పోయి చూసేయండి అన్నట్టు. ఇంకో విషయం గైస్, వినిపించేశాడు భయ్య టామ్ హాలండ్ పీటర్ పార్కర్ డిప్రెషన్ అనే యాక్టింగ్తో ఏడిపించేశాడు. కొన్ని విషయాలు మిస్ చేసినారో అనిపిస్తుంది. ఎందుకంటే మరి నాకు తెలీదో వాళ్ళు మిస్ చేశారో మీరే చెప్పండి. స్పైడర్ మ్యాన్ ఇంకా అతనికి ఆర్టిఫిషియల్ మెషిన్స్ అవసరం లేదు. సో అతడు రియల్ స్పైడర్గా మారిపోయాడు. నో ఆర్టిఫిషియల్ వెబ్, ఓన్లీ న్యాచురల్ వెబ్బే అనమాట. పొంగుతూ ఉంటుంది. అది ఎలా అయ్యాడనేది చెప్పలేదు. ప్లస్ శాడీ సింగ్కి ఆ పవర్స్ ఎలా వచ్చాయి, స్పాయిలర్ ఇచ్చేసినానా? టైటిల్ చెప్పలేదా? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, హాలీవుడ్కి మార్వెల్కి ఒక్కడే కింగ్, అది స్పైడర్ మ్యాన్. అది కూడా టామ్ హాలండ్ మాత్రమే. జై స్పైడర్ మ్యాన్, జై టామ్ హాలండ్. చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసేయండి. మీరు ఒకవేళ సినిమా చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ రివ్యూ ఇచ్చాను కదా, ఎలా మాట్లాడానో ఒకసారి కామెంట్ చేయండి. నాకు కెమెరా ముందర పెద్దగా మాట్లాడడం రాదు. బాయ్.